హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వేరైతే ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వాట్ ఏ డే అండి. వన్స్ అగైన్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది అన్నట్టుగా జస్ట్ టచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే నిన్న లెవెల్స్ నేను చెప్పడం జరిగిందో జస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు హ్యాంగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట అండి. బట్ కానీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదైనా సపోర్ట్ అగైన్ అండ్ అగైన్ ఆర్ ఏదైనా రెసిస్టెన్స్ అగైన్ అగైన్ టెస్ట్ చేస్తే అది వీక్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి నిఫ్టీ అండ్ బోత్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ బౌన్స్ అనమాట అండి. బట్ కానీ అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది దట్ ఈస్ ద $1,000,000 క్వశ్చన్ అనమాట అండి. అట్లీస్ట్ ఇట్ షుడ్ సస్టైన్ అబౌట్ 24,000 దాటి క్లోజ్ అయితే అండ్ 24,300 దాటి క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే నేను బిలీవ్ చేస్తాను వన్స్ అగైన్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మార్కెట్ ఇంకా నిలబడుతుంది, హోల్డ్ అవుతుందని మనం బిలీవ్ చేయొచ్చు అనమాట అండి. సో అదర్వైజ్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్స్ కానివ్వండి, లైక్ వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయిపోవడం జరిగింది, రైట్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్, ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇవన్నీ సైన్స్ ఆఫ్ కొంచెం వీక్నెస్ ఉంది క్లియర్ కట్గా. సో మార్కెట్లో అనేది ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. సో ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోయింది వెళ్ళిపోద్ది మార్కెట్ అని వీ కెనాట్ సే అనమాట అండి. సో అలా అనుకోవడానికి లేదు, రైట్. సో అది దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బట్ ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికి సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్ ఏవైతే లెవెల్స్ మనం డిస్కస్ చేసాం ఆ లెవెల్స్ దగ్గర జస్ట్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట అండి. జస్ట్ ఆ లెవెల్స్ దగ్గర ఉందో తప్ప అది ఇంకా కన్ఫర్మేషన్ కింద మనం తీసుకోవడానికి లేదనమాట అండి, రైట్. అంటే ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా లైక్ అట్లీస్ట్ 24,000 ఆ లెవెల్స్ దాటి వెళ్తే కనుక ఓకే, ఇదంతా కొంచెం కన్సల్టేషన్ అయింది కాబట్టి సో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ఈ 23,500 హోల్డ్ అయిందని మనం అనుకోవచ్చు అనమాట. ఇంట్రాడేలో యాక్చువల్గా 23,500 లెవెల్ టెస్ట్ చేయబడ్డది. బట్ కానీ ఇట్ ఈస్ సమ్హౌ మేనేజింగ్ అనమాట అండి. సో మేనేజ్ అవ్వి ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట. యాక్చువల్గా నిన్న యూఎస్ మార్కెట్ చాలా పడిపోవడం జరిగింది అనమాట అండి. సో దానికి రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ డేటా అనమాట. జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వడ్డీ రేట్ల గురించి తగ్గించేయాలంత తొందరపడ్డారు కదా. ఫెడ్ రేట్లు తగ్గించదు, అందువల్ల నెగిటివ్గా రియాక్ట్ అవి ఎస్పెషల్లీ టెక్ కంపెనీస్ ఇవన్నీ చాలా పడిపోవడం జరిగిందనమాట. ఇన్విడియా మీకు తెలుసు కదా, ఇన్విడియా రీసెంట్ టైమ్స్లో చాలా వండర్ఫుల్గా పెరిగిపోయింది యూఎస్ మార్కెట్స్లో. ఆ స్టాక్ కూడా నిన్న చాలా కరెక్షన్కి అనేది రావడం జరిగిందనమాట అండి. సో దానివల్ల నాస్డాక్ అవి బాగా పడిపోయినాయి. సో అయినా మన మార్కెట్స్ బాగానే ఈరోజు హోల్డ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అనేది టెస్ట్ చేయబడ్డది. యాక్చువల్గా దాని కిందకి వెళ్ళిపోయింది. సో నేను కొంచెం ఐ వాజ్ వర్రీయింగ్ అనమాట అండి. ఒకవేళ లెవెల్ కనుక 49,400 రౌండ్ ఫిగర్ ఇంచుమించు మీరు చూడొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ అక్కడి నుంచి కొంచెం బౌన్స్ తీసుకుంది కదా, ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యి ఉండుంటే కనుక గాన్, ఆ లెవెల్ బ్రేక్ అయిపోయినట్టే మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి. బట్ ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికి ఆగింది. బట్ ఇది ఎంతవరకు మళ్ళీ ఒక స్పైక్ వచ్చి మళ్ళీ వస్తుందా, లేదా రేపు మళ్ళీ కంటిన్యూషన్ వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు నైట్ ఎలా ఉంటాయి ఏంటి, సో వేరియస్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. అండ్ ఆన్ గోయింగ్ ఎర్నింగ్స్ సీజన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా. ఎర్నింగ్స్ అయితే అంత అద్భుతంగా అయితే ఏమీ లేవు, మనం చూస్తున్నాం కదా, నార్మల్గా ఉన్నాయి. ప్లస్ జీడిపి డేటా అది కూడా రావడం జరిగింది, ఫోర్కాస్ట్ కంటే కొంచెం తక్కువే రావడం జరిగింది, రైట్. దీస్ ఆర్ ఆల్ కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట అండి మార్కెట్కి. అండ్ ఎఫ్ఐఎస్ఎల్ఎం గురించి అయితే చెప్పక్కర్లేదు, రోజు అదే పనిలో ఉంటున్నారు. ఈరోజు కూడా 3,362 కోట్లు సేల్ చేశారు. డిఏఎస్ 2,700 కోట్లు బయింగ్ చేసి సపోర్ట్ చేశారన్నమాట అండి. అండ్ ఓవరాల్గా సో ఇది ఇంకా సరిగ్గా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అది సమ్హౌ దెర్ ఈస్ సమ్ ఫీడ్ డిలే ఐ థింక్, రైట్. సో ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. కొన్ని స్టాక్స్ మనం అనుకున్నాం కదా, రైట్. కొన్ని రీటైల్ షాపింగ్ రిలేటెడ్ ఇలా కొన్ని స్టాక్స్లో అయితే మొమెంటం బాగుందన్నమాట అండి. సో ఏ సెక్టర్స్లో మొమెంటం ఉందో, ఎక్కడ స్ట్రెంత్ ఉందో ఆ స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్. అండ్ ఐటీ ఇండెక్స్ అనేది లుక్ అట్ దిస్ 0.6% పెరిగిందనమాట అండి. అండ్ అదర్ స్మాల్ క్యాప్ వన్స్ అగైన్, రైట్. నిన్న వండర్ఫుల్గా పెరిగింది అనుకున్నాం, బట్ ఈరోజు అగైన్ ఇట్ కేమ్ అండర్ ప్రెషర్ అనమాట అండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ స్టాక్స్ ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా కొంచెం నెగిటివ్గానే ఉండడం జరిగింది. ఎందుకంటే ఇంత వాలటాలిటీ మార్కెట్ మనం విట్నెస్ చేసాం కదా. సో ఫుల్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో యూఎస్ నుంచి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, రేపు కూడా కొంత డేటా ఇవన్నీ రావడం జరుగుతుంది. ఎల్లుండి కూడా డేటా రావడం జరుగుతుంది. నాన్ పేరోల్స్ ఇవాళ రకరకాల డేటా అంతా మనకి దాన్ని బట్టి రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్ ఈ స్ట్రగ్లింగ్ అనమాట. ఎస్ఎన్పి అనేది మీరు చూడొచ్చు. నాస్డాక్ అయితే నిన్న 1.8% పడిపోయింది. సో నిన్న మనం అనుకున్నాం కదా ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవ్వాలని చెప్పి. అండ్ కైండ్ ఆఫ్ డోజీ వచ్చిందంటే డోజీ కొంచెం ఇండెసిషన్ అని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది. నేను లుక్ ఎట్ దిస్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ కూడా ఇమీడియట్గా ఫిల్ అయిపోయింది అనమాట అండి. బట్ ఓవరాల్గా స్టిల్ ఇంకా స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ ఓవరింగ్ అరౌండ్
సమ్ అదర్ 50 పీరియడ్ లైక్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి, రైట్. ఓకే, అండ్ యూఎస్ విక్స్ మీరు చూస్తే కనుక కొంచెం పెరిగింది. యూఎస్లో విక్స్ అనేది కొంచెం స్పైక్ రావడం ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి, 7% దాకా స్పైక్ వచ్చింది. అండ్ ఇండియా విక్స్ అయితే కూల్ అవుతా ఉంది, నార్మల్ రేంజ్లో ఉంది. అండ్ రిమైనింగ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ అవన్నీ బాగానే ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. అండ్ డాక్స్ యాక్చువల్గా ఇట్ వాజ్ ఇంట్రాడేలో కొత్త లైఫ్ టైం హై రీచ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైం హై ఏదైతే ఉందో రీసెంట్ లైఫ్ టైం హై టచ్ చేసి మళ్ళీ కొంచెం అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఓవరాల్గా మిగతా మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్ ప్రస్తుతానికి ఓకే అనమాట అండి. ప్యానిక్ నథింగ్, కొంచెం అగ్రెసివ్ సెల్లింగ్ అలాంటి లేదనమాట అండి. బట్ ఫర్ టైమింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ హోల్డింగ్ సంహౌ, అట్లీస్ట్ ఇట్ ఈస్ ఓకే. చూద్దాం అనమాట అండి, బ్రీచ్ అయిపోద్దా లేదా అనేది వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. టైం ఓన్లీ విల్ డిసైడ్. బట్ బ్యాంకింగ్ వాల్యుయేషన్స్ ఇవన్నీ చూస్తే పిఈ మల్టిపుల్ ఇవన్నీ కొంచెం చాలా రీజనబుల్గా మంచి అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అనమాట అండి. ప్రొవైడెడ్ సడన్గా ఏదైనా ఎన్పిఏ అలాంటి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం దట్ ఈస్ బ్యాడ్, రైట్. మేబీ అదేమన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి, ఐ డోంట్, మనం ఈ కెనాట్ ఇమీడియట్లీ జడ్జ్ అనమాట అండి. బట్ ఆ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. బ్యాంకింగ్ స్టాక్స్ దే ఆర్ అండర్ ప్రెజర్. బట్ కానీ గవర్నమెంట్స్ అలా వదిలే కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా బ్యాంకింగ్ ఇబ్బంది వచ్చినా డెఫినెట్గా ఆర్బీఐ గవర్నమెంట్ స్టెప్ ఇన్ చేసి బ్యాంక్స్ని సపోర్ట్ చేసి అల్టిమేట్గా రైట్ నిలబడడానికి ట్రై చేస్తారు ఎకానమీని ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే ఫర్ ద లాంగ్ టర్మ్ స్లోగా ప్రతి ఫాల్లోనే ఐఎమ్ అక్యుములేటింగ్ అనమాట అండి బ్యాంక్ బీస్. అండ్ ఇన్ ఫ్యూచర్ నిఫ్టీ కూడా కొంచెం మేజర్ కరెక్షన్, టాప్ నుంచి ఒక 20% కరెక్షన్ వచ్చినప్పుడు ఐఎమ్ రెడీ టు గో అండ్ గ్రాబ్ అనమాట అండి. మ్యాక్సిమం ఎంత పాసిబుల్ ఉంటే అంత నేను ఇన్వెస్ట్ చేయగలంత వరకు చేద్దామని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. బట్ 20% ఫాల్ అనేది అంత ఈజీ కాదనమాట అండి. విల్ సీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందో లేదో. బట్ బడ్జెట్ డే కుడ్ బి ద ట్రిగ్గర్ డే అనమాట అండి. సో బడ్జెట్ డే రోజు సో అలాంటి స్పైక్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం అనమాట అండి. సో దాన్ని బట్టి మనం వీ కెన్ టేక్ ఫర్దర్ అనమాట అండి, రైట్. సో ఆపర్చునిటీని ఉపయోగించుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్కి మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ బయోపడి మీకు నచ్చింది వస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.